హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు. అమెజాన్ నుంచి కుర్తా సెట్స్తో వీడియో చేసాము. అందులో ఇంకా కుర్తా సెట్స్ ఉన్నాయి, మనం సెకండ్ వీడియోతో వచ్చేస్తామని చెప్పాము. సో ఇది ఆ సెకండ్ వీడియో అనమాట. ఒకవేళ మీరు ఫస్ట్ వీడియో చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే చూసేయండి. ఇప్పుడు నేను వేర్ చేసిన కుర్తా మీషో నుంచి తీసుకున్నది. సో ఇవి కూడా మన కలెక్షన్ వీడియో చేశాను అనమాట. మీకు కావాలంటే అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాచ్ చేసేయండి. ఫస్ట్ అయితే నేను చాలా సింపుల్ చూపిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అది చాలా బాగా నచ్చింది. లుక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదన్నమాట మన ఫస్ట్ వన్ వచ్చేసి. చూడండి కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇందులో సైజెస్ వచ్చేసి XS నుంచి 5XL వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఇది క్లాత్ వచ్చేసి కాటన్ బ్లెండ్ అనమాట. నాకు 840 పడింది. సో ఇప్పుడు గ్రేట్ సమ్మర్ సేల్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు తక్కువకే వస్తుంది. ఇప్పుడే ఆర్డర్ చేసేయండి మీకు కావాలి అంటే. సో సేల్ తర్వాత కాస్ట్ పెరిగిపోద్ది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు చూడండి. ఫ్లవర్స్ ఎంత బాగా ఇచ్చాడో. క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేర్ చేస్తే. చూడండి నెక్ వచ్చేసి వీ షేప్ ఇచ్చాడు. రిమైనింగ్ కుర్తా మొత్తము ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసాడు చూడండి. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్తో మొత్తం ఇచ్చేసాడు. అనార్కలి టైప్ అనమాట ఇది. సో నార్మల్ కుర్తా టైప్ కాదు. సో ఓపెన్స్ లేవు, అనార్కలి టైప్ అని చెప్పాను కదా. సో దీని మీద ప్యాంట్ మొత్తం ప్లెయినే ఇచ్చేసాడు. సో దీనికి పాకెట్ కూడా వచ్చిందనమాట. ఓన్లీ వన్ సైడ్ పాకెట్ ఇచ్చాడు, 2 సైడ్స్ లేదు పాకెట్. అండ్ దుపట్టా వచ్చేసి 2 కలర్స్తో వచ్చిందన్నమాట, మల్టీ కలరు. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది సింపుల్ ఉన్న క్లాసీ లుక్ చాలా బాగుంది. ఆఫీస్ వేర్కి కానీ కాలేజ్ వేర్కి కానీ చిన్న చిన్న పార్టీస్ కూడా బాగానే ఉంటుంది. సింపుల్ లుక్తో స్మాల్ పార్టీస్కి అలా అనమాట, ఫంక్షన్స్ ఉంటాయి కదా అలా. చూడండి డ్యూయల్ కలర్తో ఇచ్చాడు, బ్రౌన్ అండ్ పర్పుల్తో. ఇక్కడ లేస్ ఇది అటాచ్ చేశాడు అనమాట. అండ్ ఇక్కడ అండి 2 కలర్స్ వచ్చిన మధ్యలో ఇలా డిజైన్ ఇచ్చాడు. సో మొత్తం అలాగే ఇచ్చేసాడు అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు పట్టుకోవడానికి చూడడానికి అయితే చాలా సాఫ్ట్గా ఉంది. దుపట్టా సాఫ్ట్గా ఉంది, డ్రెస్ అన్నీ సాఫ్ట్గా ఉన్నాయి. సో ఇది వెంటనే వేర్ చేసేయాలి. సో వేర్ చేసి ఎలా ఉంది లుక్ చూసేద్దాం. సో ఈ డ్రెస్ అయితే వేర్ చేసాక చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. సో దుపట్టా వల్ల ఇంకా లుక్ వచ్చిందనమాట. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మన సెకండ్ కుర్తా చూసేద్దాం. అండ్ ఈ సెకండ్ కుర్తా వచ్చేసి ఎంబ్రాయిడరీ కుర్తా అనమాట. క్లాత్ వచ్చేసి రాయల్ స్లబ్. సైజెస్ XS నుంచి 2XL వరకు అవైలబుల్గా ఉన్నాయి. నాకు కాస్ట్ వచ్చేసి 749 రూపీస్ పడింది. సో గ్రేట్ సమ్మర్ సేల్ నడుస్తుంది అన్నాను కదా, ఇప్పుడు కాస్ట్ తక్కువ ఉంటుంది ఇంకా. ఇదిగోండి చూడండి ఎంబ్రాయిడరీ అన్నాను కదా. చూడండి ఈ ఒక పార్ట్ మొత్తం అలా ఎంబ్రాయిడరీ ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో గోల్డ్ థ్రెడ్స్తో ఇలా చేశారనమాట. సీక్వెన్సెస్ కూడా పెట్టారు మధ్య మధ్యలో. సో ఇది ఒక డిజైన్లా చేశారు, ఇలా వీ షేప్ లాగా, చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ చేశారు చూడండి. ఈ డిజైన్ ఎంత బాగుందో. అండ్ టోటల్ రిమైనింగ్ కుర్తా మొత్తం ఇలా ఇచ్చేసాడు చూడండి. చిన్న చిన్న స్మాల్ బుటాల్లా ఇచ్చేసాడు. ఇది కూడా ఎంబ్రాయిడరీ చేశారనమాట, చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి. చూడండి మీకు క్లారిటీ కనిపిస్తుంది ఎంబ్రాయిడరీ. సో ఇదనమాట కుర్తా వచ్చేసి. నెక్స్ట్ ప్యాంట్ చూసేద్దాం. సో ప్యాంట్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాడు. ఇది అన్నమాట ప్యాంటు. సో దీనికి పాకెట్స్ అయితే లేవు. సో రాయల్ స్లబ్ కూడా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గానే ఉంటుంది, కాటన్ లాగా. అండ్ దుపట్టా, సో దీనిలో నాకు దుపట్టాకి సపరేట్ ప్యాకింగ్ ఏదో ఇచ్చాడు అనమాట. ఒక కవర్లో డ్రెస్, ఒక కవర్ దుపట్టా అలా అరేంజ్ చేశారు. ఇక్కడ లేస్ అటాచ్ చేశాడు చూడండి. 4 సైడ్స్ మొత్తం లేస్ అటాచ్ చేశాడు. రిమైనింగ్ మొత్తం ఇలా ఇచ్చేసాడు అనమాట. ఇలా ప్లెయిన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ డ్రెస్ కూడా వేర్ చేసి ఎలా ఉందో చూసేద్దాం.
సో ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు మన నెక్స్ట్ కుర్తా సెట్ చూసేద్దాం. ఇది వచ్చేసి కాటన్ అనమాట. సో ఇది ప్రింట్ వచ్చింది, సో వర్క్ అయితే కాదు. ఇది వచ్చేసి నాకు 720 రూపీస్ పడింది అనమాట. చూడండి చాలా బాగుంది. సో ఇది 3/4 హ్యాండ్స్ మొత్తం ఇలా ప్రింట్ వచ్చేసింది. అండ్ ఇది వీ నెక్ అనమాట. చూడండి నెక్ మొత్తం ఇలా యోక్ పార్ట్లో వీ షేప్లో ప్రింట్ ఇచ్చాడు, రిమైనింగ్ ఫ్లవర్స్ ఇచ్చాడు. ఇక్కడ నెక్ డిజైన్లా ఇచ్చాడు చూడండి, ఇది చాలా బాగుంది. ఇక్కడ అండ్ థ్రెడ్స్ కూడా ఇచ్చాడు మనకి హ్యాంగింగ్స్ లాగా. చూడండి మొత్తము ఫ్లవర్స్ ప్రింట్స్ అనమాట. టోటల్ కుర్తా మొత్తం ఇలాగే ఇచ్చేసాడు. సో మీకు ఈ ప్రింట్స్ అనేది దగ్గర నుంచి చూపిస్తా చూడండి, ఇలా ఉంది. సో నెక్ అయితే కొంచెం షైనీ అవుతుంది అనమాట ప్రింట్. సో దీనికి వచ్చేసి ఇది ప్యాంటు. ఇవి సైజెస్ ఎస్ నుంచి 3XL వరకు అవైలబుల్గా ఉన్నాయి. ప్యాంట్ మొత్తం ప్లెయిన్ అనమాట. దీనికి పాకెట్స్ ఉన్నాయి, వన్ సైడ్ పాకెట్ ఉందన్నమాట ప్యాంట్కి. అండ్ దుపట్టా వచ్చేసి ఫుల్ ప్రింట్తో వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. ఓపెన్ చేస్తాను చూడండి ఎంత బాగుందో. మొత్తం ఓవరాల్ ఫ్లవర్స్తో ఇలా ఇచ్చేసాడు. మిడిల్లో ఒకలా డిజైన్ ఇచ్చాడు. ఇదిగోండి మిడిల్లో వచ్చేసి ఇలా మొత్తము హెవీగా ఇచ్చాడు అనమాట ప్రింట్. ఇవి కాటన్ కదా, సో చాలా సాఫ్ట్గా అండ్ సో ఇదన్నమాట ప్రింట్. సో ఇప్పుడు ఈ డ్రెస్ కూడా వేర్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. సో ఇదన్నమాట ఈ కుర్తా సెట్. ఈ నెక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, దీనివల్ల చాలా లుక్ వచ్చేసింది అనమాట ఈ డ్రెస్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కుర్తా సెట్ చూసేద్దాం. ఇదిగోండి బ్యూటిఫుల్గా ఉంది కలర్ అయితే చూడ్డానికి. సో ఇది క్లాత్ వచ్చేసి రాయల్ క్లాత్ అనమాట. ఇది కాస్ట్ వచ్చేసి 900 పడింది. ఇది సైజెస్ వచ్చేసి S to 3XL వరకు అవైలబుల్గా ఉన్నాయి. సో చూడండి ఇది నెక్ వచ్చేసి వీ షేప్ ఇచ్చాడు, మొత్తం ఎంబ్రాయిడరీ అనమాట. చూడండి సో ఇక్కడ చిన్నగా ఎంబ్రాయిడరీ ఇచ్చాడు చూడండి. ఇక్కడ యోక్ పార్ట్ కొంచెం పెద్దగా ఇచ్చాడు, చిన్న ఫ్లవర్ లాగా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ ప్లెయిన్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ మొత్తము కుర్తా మొత్తము చిన్న చిన్నగా ఫ్లవర్స్లా ఇచ్చాడు ఎంబ్రాయిడరీ. ఇది కొంచెం చూడండి ఇలా చిన్న చిన్నగా ఇచ్చాడు. సీక్వెన్సెస్ అండ్ గోల్డ్ థ్రెడ్తో అనమాట డిజైన్ చేశారు. ఇలా మొత్తం వచ్చేసింది అనమాట. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి సేమ్ కలరు టోటల్ మొత్తము. ఇది కూడా పింక్ కలర్లో ఇలా ప్లెయిన్గా ఇచ్చాడు. దుపట్టా చూసేద్దాం ఇప్పుడు. సో దుపట్టా అయితే ఇప్పుడు కాటన్ది నేను వేసుకున్నాను కదా సేమ్, అంటే కొంచెం ఆ డిజైన్ ప్యాటర్న్లో ఇచ్చాడు చూడండి. సో ఎండ్లో వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చాడు, లేస్ వేసాడు అనమాట. సో రిమైనింగ్ మొత్తము ఇలా ప్రింట్ వచ్చింది చూడండి ఎంత బాగుందో. సో ఓవరాల్ మొత్తం ఇలాగే ప్రింట్ ఇచ్చేసాడు. సో ఇప్పుడు మనం ఇది కూడా వేర్ చేసి ఎలా ఉంటుందో లుక్ చూసేద్దాం. సో ఇదన్నమాట ఈ కుర్తా సెట్. వేర్ చేస్తే బాగానే ఉంది, కానీ ఇది 900 రూపీస్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. కొంచెం 900కి ఇంకొంచెం డిజైన్ ఉంటే పని, అంటే హ్యాండ్స్ కానీ అలా ఎంబ్రాయిడరీ కూడా ఇక్కడ కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది అనిపించింది. సో నెక్స్ట్ కుర్తా సెట్ చూసేద్దాం అనమాట. ఇదైతే రేర్ కలర్ రాయల్ క్లాత్ అనమాట. చూడండి సో నేను పింక్ బ్రైట్ వేసుకున్నాను కాబట్టి ఇది కొంచెం లైట్ అయిపోతుంది, అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత వేర్ చేసిన తర్వాత మీకు కలర్ క్లారిటీగా తెలుస్తుంది. చూడండి ఎంబ్రాయిడరీ అనమాట ఎంత బాగుందో. సో మొత్తం సీక్వెన్సెస్తో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు. మీకు దగ్గర నుంచి చూపిస్తాను నేను. అది కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో. సో హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్.
మామూలుగా సాఫ్ట్గానే ఉంది క్లాత్ అయితే. రిమైనింగ్ మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాడు. ఇదైతే 700 పడింది నాకు. సైజెస్ వచ్చేసి ఎక్సెస్ నుంచి 2XL వరకు ఉన్నాయన్నమాట. అండ్ ఇది ప్యాంటు. సో సేమ్ కలర్ అనమాట, మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాడు. అండ్ దుపట్టా బాగుంది చాలా, చూడండి డిజిటల్ ప్రింట్ అనమాట. ఎంత బాగా వచ్చిందో, ఫ్లవర్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయో. సో మీకు ఇంకా కెమెరాలో లైట్ అవుతుంది కానీ నాకైతే ఇక్కడ చాలా బాగా అనిపిస్తున్నాయి. చూడండి ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి బ్రైట్గా. పింక్ ఎల్లోయిష్ కాంబినేషన్లో చాలా బాగుంది ప్రింట్. అండ్ ఇక్కడ లేస్ అటాచ్ చేసాడు అనమాట. సో ఇప్పుడు ఇది కూడా వేర్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. సో ఇదనమాట ఈ కొత్త సెట్. ఇదైతే దుపట్టా వల్లే వచ్చింది. సో మీకు లైటింగ్ వల్ల కలర్ కాంబినేషన్ తెలియట్లేదు సరిగ్గా. సో ఇదనమాట ఒరిజినల్ కలరు. సో దుపట్టా ఇది చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా వస్తే లైటింగ్ పడడం వల్ల అంత సరిగ్గా తెలియట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ కుర్తా సెట్ చూసేద్దాం అనమాట. సో ఇది కాటన్ది, చూడండి ఎంత బాగుందో ఈ ప్రింట్ ఇదంతా కూడా. సో హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్, ఆల్ కలర్స్ అనమాట. పింక్ ఉంది, బ్లూ ఉంది, బ్రౌన్ ఉంది, అన్ని గ్రీన్, ఆల్ ప్రింట్ అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి అనార్కలి టైప్ ఇది. సో ఇదనమాట టాప్ టు బాటమ్ మొత్తం ఇలాగే ఇచ్చేసాడు ప్రింట్. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడడానికి, అయితే చాలా బాగుంది ప్రింట్. సో ఇది చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది, క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ సైజెస్ వచ్చేసి S నుంచి 2XL వరకు అవైలబుల్గా ఉందండి. చూడండి ప్యాంట్ కూడా డిజైనే ఇచ్చాడు, మొత్తము ఇలా వచ్చిందనమాట. టాప్ టు బాటమ్ ఎండ్లో ఇలా ఇచ్చాడు అనమాట, డ్రెస్ మ్యాచ్ లాగా ఫ్లవర్స్ ఇలా వచ్చింది ప్యాంట్. సో ఇదన్నమాట. సో దుపట్టా వచ్చేసి సేమ్ టాప్ లాగే మొత్తము ఫ్లవర్స్ డిజైన్ ఓవరాల్ ఇచ్చాడు. సో నాకు 649 కాస్ట్ పడిందని చెప్పాను కదా, 649కి అయితే ఇది చాలా వర్త్. ఎండ్లో ఇలా ఇచ్చాడు చూడండి నాట్స్. సో ఇది చాలా బాగుంది దుపట్టా. చూడండి మొత్తం ఓవరాల్ ఎలా ఇచ్చేసాడు. సో దుపట్టా కూడా పెద్దగానే వచ్చింది. సో ఇది అయితే వెంటనే వెయిట్ చేసేది, వెయిట్ చేసి కూడా ఎలా ఉందో చూసేద్దాం. సో ఇదైతే చాలా బాగా నచ్చేసింది నాకు. డ్రెస్ కలర్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది. సో లైటింగ్ పడడం వల్ల కొంచెం లైట్ అవుతుంది. ఇదనమాట ఒరిజినల్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో చాలా బ్రైట్గా కనిపిస్తుంది, చాలా బాగుంది లుక్. అండ్ కొంచెం వెనక్కి వెళ్తే బ్రైట్నెస్ పెరగడం వల్ల లైట్గా కనిపిస్తుంది. సో ఇదనమాట. ఇప్పుడు మన లాస్ట్ కుర్తా సెట్ చేసేద్దాం. నేను మీకు చెప్పడం మర్చిపోయాను నిజంగానే. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్కి పాకెట్ ఉంది, నేను దాకా చూసుకోలేదు అనమాట. వేర్ చేసిన తర్వాత చూసాను పాకెట్ని. లాస్ట్ కుర్తా సెట్ చూపిస్తాను అనమాట. ఇది బ్లాక్ కలరు, ఇది విస్కోస్ అంట. సో టైప్ అయితే సో నేను ఇంతవరకు ఈ చూడలేదన్నమాట క్లాత్ మెటీరియల్. ఇది చాలా బాగుంది మెటీరియల్. సో ఇది X to 2XL వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. నాకు కాస్ట్ అయితే 599 పడింది ఇది. సో చూడండి, సో నెక్ అయితే చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చాడు. సో మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఎంబ్రాయిడరీ అనమాట, చూడండి ఎంత బాగా చేశారో. వీ షేప్ నెక్. సో చాలా బాగుంది. 3/4 హ్యాండ్స్ అనమాట. ఇది 3/4 హ్యాండ్స్. సో ఇదన్నమాట. సో ఇది వేర్ చేయడం వల్ల ముడతలు కాదు, క్లాతే ఇది అనమాట. మొత్తము ప్లెయిన్ ఇచ్చేసాడు. సో ఈ క్లాత్ కొంచెం డిఫరెంట్గా ఉంది, విస్కోస్ అండి. సో ప్యాంట్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాడు. సో ఇది ప్యాంట్ అనమాట. సో ఇది అనమాట ప్యాంట్, మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. ఇప్పుడు దుపట్టా అనమాట. అసలు ఈ డ్రెస్ మీద దుపట్టాని హైలైట్. చూడండి
ఎంత బాగుందో. ఎండ్లో వచ్చేసి ఇలా కట్ వర్క్తో ఇచ్చాడనమాట. సో ఇది ఇలా ఇచ్చాడు కట్ వర్క్తో డిజైన్. అండ్ రిమైనింగ్ మొత్తం మధ్యలో ఇలా బుటాల్లా ఇచ్చేసాడు. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ ఇదన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్లవర్. సో ఇంత బాగుంది. సో మధ్యలో లైన్స్ వచ్చాయి అనమాట గ్రే కలర్. సో ఓవరాల్ దుపట్టా ఇలా వచ్చింది. సో ఇది వేర్ చేసి ఎలా ఉందో కూడా మీకు చూపించేస్తాను నేను. ఇదనమాట ఇవాళ మన వీడియో. సో మీరు ఏమైనా తీసేసుకోవాలి అనుకుంటే వెంటనే తీసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు గ్రేట్ సమ్మర్ సేల్ నడుస్తుంది అనమాట. ఇప్పుడే కాస్ట్ కొంచెం తక్కువ ఉంటాయి, తర్వాత అయితే కొంచెం కాస్ట్లు పెరిగిపోతాయి అనమాట. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. సో మీకు లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, లింక్స్ అన్నీ ఉంటాయి. మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి, మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వచ్చిన వీడియోస్ అన్ని వెంటనే చూసేయచ్చు. కలెక్షన్ కాస్ట్ పెరగక ముందు, అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే తీసేసుకోవచ్చు అనమాట. సో ఇవాళ వీడియో పూర్తయిపోయింది. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.